కోనసీమలో ప్రభల తీర్థం ఎందుకు చేస్తారు? కనుమ నాడు చేస్తారు. 400 సంవత్సరాలు పురాతనమైన పండుగ. 17వ శతాబ్దంలో ఏకాదశి రుద్రులు ఇక్కడికొచ్చి ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం సమావేశమయ్యారని చెప్తారు. అప్పటి నుంచి 11 గ్రామాలకు చెందిన వారు ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభలను వెదురు కర్రలతో చేస్తారు. రంగురంగుల పూలు, కాగితాలు, వస్త్రాలు, వరి కంకులతో అలంకరిస్తారు. ఈ ఏకాదశి రుద్రులతో ఉన్న ప్రభలను జగ్గన్న తోటకు తీసుకుని వస్తారు. పిఠాపురం రాజవంశీకులు మొదలు పెట్టారని చెప్తారు. మొసలపల్లి ప్రభ మిగిలిన రుద్రులకు ఆతిథ్యం ఇస్తుంది. ఇరుసుమంద ఆనందరామేశ్వర, వక్కలంక కాశీ విశ్వేశ్వర, నేదునూరు చెన్నమల్లేశ్వర, జగ్గన్న తోట భోగేశ్వర, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వర, మేనకేశ్వర స్వామి, రాఘవేశ్వర స్వామి, వీరేశ్వర స్వామి ఇలా ఉంటాయి. వ్యాఘ్రేశ్వరం స్వామి ముఖ్య అతిథి. ఒక్కసారి ఈ ప్రభను పైకి లేపిన తర్వాత కింద పెట్టడానికి లేదు. 6 నుంచి 16 అడుగుల ఎత్తైన ప్రభలను ఎద్దుల బండిపై పెట్టి ఊరేగిస్తారు. ఈ ప్రభలు జగ్గన్న తోటకు రాగానే మిగిలినవన్నీ పైకి లేస్తాయి. ఇవి గోదావరి నది కౌశికపాయి మీదుగా పచ్చని పొలాలను దాటుకుంటూ వస్తుంటే భక్తులు పరవశం చెందుతారు. గంగలకుర్రు వీరేశ్వర స్వామి ఆఖరిన వస్తారు. దీంతో ఊరేగింపు ముగుస్తుంది. ఊరేగింపు తర్వాత వీటిని గోదావరిలో నిమజ్జనం చేస్తారు. ఇవి వస్తున్న సమయంలో వీరంగం ఆడతారు. ఈ వీరంగాన్ని ఎవరు మొదట కంపోజ్ చేశారో తెలియదు. పెద్దాపురం సంస్థానానికి చెందిన వత్సవాయి జగన్నాథ ఈ ఉత్సవానికి హాజరు కావడం మరింత ప్రాముఖ్యత తీసుకొచ్చిందని చెప్తారు. ఆయన పేరు మీదే ఈ తోట పేరు జగ్గన్న తోట. అందుకే జగ్గన్న తోట ప్రభల ఉత్సవం అని కూడా అంటారు. 2023 రిపబ్లిక్ డే పరేడ్లో కూడా వీటికి చోటు లభించింది. నా సామిరంగా అనే సినిమాలో బ్యాక్డ్రాప్గా కూడా ఉన్నాయట. మీరెప్పుడైనా ఈ ప్రభలకు వెళ్ళారా? మీ అనుభవం ఏంటి?